నమస్తే, నేను మీ డాక్టర్ మొహమ్మద్ దావూద్, ఆస్ట్రో న్యూమరోగ్రాఫాలజిస్ట్, పామిస్ట్ అండ్ ఫేస్ రీడర్. ఇప్పుడు మనకి జ్యోతిష్యంలో 3 ప్లానెట్స్ శాటర్న్, జూపిటర్, రాహు, ఈ 3 ప్లానెట్స్ చాలా కాలం, ఇది 2.5 years, ఇది 1 year, ఇది 1.5 year, ఇవి ఒకే రాశిలో ఉంటాయి. వీటి యొక్క ప్రభావం దేశం మీద, ప్రపంచం మీద, మానవుల మీద చాలా ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఓవరాల్గా ఇండియాకి కానీ ఇండివిజువల్గా కానీ అందరికీ ఇవి మంచి రోజులు అని అనుకోవచ్చు. ఇక ఇండివిజువల్గా ఏ రాశి వారికి ఎలా ఉంటుందో కూడా మనం ఒక్కొక్కళ్ళకి చెప్పుకుందాం. కుంభరాశి వాళ్ళకి రాశాధిపతి అండ్ 12th లార్డ్ కూడా అయినటువంటి శని భగవానుడు కుంభరాశిలో ఇప్పుడు డైరెక్ట్గా అయ్యారు. మొన్న అంటే గత 5 సంవత్సరాలుగా వీళ్ళకి సాతి నడుస్తుంది. కానీ మకర రాశి వాళ్ళకి అంతగా ఏలినాడు శని ప్రభావం ఉండదు. చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఏదో చెప్పారు, 1-2 సార్లు టీవీలో కనబడి ఏదో చెప్పి వెళ్ళిపోతుంటారు. అలాంటి మాట నమ్మద్దు. స్టాండర్డ్గా ఉన్న వాళ్ళని చూడండి. అంతేగాని ఎవరో ఒకళ్ళిద్దరు చాలామంది నాకు ఫోన్ చేసి ఆయన అట్ట చెప్పాడండి, 1-2 సార్లు టీవీలో కనబడి చెప్పేసిన వాళ్ళని నమ్మద్దు. స్టాండర్డ్గా ఉన్నారా లేదా చూడండి. ఏలినాడు శని ఉన్నా సరే వీళ్ళకి అంత ఇబ్బంది ఉండదు. కాకపోతే శని భగవానుడు మొన్నటి వరకు లగ్నంలో ఉండి కుంభరాశిలో ఉండి రెట్రోగ్రేడ్ అయ్యాడు. కాబట్టి ఒక 140 days నుంచి కొంచెం మానసికంగా కొంచెం ఇబ్బందులు పడి ఉంటారు. ఆరోగ్యపరంగా కూడా ఇబ్బంది పడి ఉంటారు. మానసికంగా అంటే ఎంప్లాయర్స్ అయితే ఎంప్లాయీస్ ద్వారా కొంచెం ఇబ్బంది పడి ఉంటారు. ఎంప్లాయీస్ అయితే ఎంప్లాయీస్ ద్వారా కొంచెం ఇబ్బంది పడి ఉంటారు. అది తప్పదు. గ్రహ ప్రభావం, ఎవరికి ఏది జరిగినా గ్రహ ప్రభావమే. గ్రహ ప్రభావంతోనే తుఫాన్లు వస్తాయి, షేర్ మార్కెట్ పడుతుంది. నేను చెప్తుంటాను, మా షేర్ మార్కెట్ ఎవ్రీడే 6 o'clock, మండే మాత్రం కొంచెం లేట్ అవుతుంది. 10 o'clock చూడండి. ఎవ్రీడే మార్నింగ్ 6 o'clock ఆ రోజు షేర్ మార్కెట్ ఎలా ఉంటుందో చూడండి. చాలామంది చూసి చాలా బాగా యాక్యురేట్గా ఉందని చెప్తున్నారు. ఎవరైనా కానీ చూసుకోవచ్చు. నాది దావూద్ ఆస్ట్రో ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ షేర్ మార్కెట్ మీద కూడా వస్తుంది. మీకు 12th లార్డ్ అయినటువంటి 12th లార్డ్ అండ్ లగ్నా లార్డ్ అయినటువంటి శని భగవానుడు లగ్నంలో ఇప్పుడు డైరెక్ట్ అయ్యాడు. ఇప్పుడు మీకు మీ రాశాధిపతి రాశిలోనే ఉన్నాడు. అందువల్ల మీకు మొన్న ఒక 140 days కొంచెం నిరుత్సాహంగా, కొంచెం పనులు జరగట్లేదు, గందరగోళంగా ఉంటుంది. ఇవన్నీ కూడా మీకు ఇప్పుడు సమస్యపోతాయి. ఇప్పుడు మీ శని భగవానుడు మీ ఓన్ రాశాధిపతి అక్కడ ఉన్నాడు. ఇక్కడ ఉండి మీ 3rd ప్లేస్ని చూస్తున్నాడు. 3rd ప్లేస్ని చూడటం చాలా మంచిది. తర్వాత మీ 7th ప్లేస్ని చూస్తున్నాడు. తర్వాత 10th ప్లేస్ని చూస్తున్నాడు. ఈ 10th ప్లేస్ని చేయటం వలన పని భారం ఎక్కువ అవుతుంది. ఇదివరకు 8 గంటలు పనిచేసేవాళ్ళు ఇప్పుడు 10 గంటల దాకా పనిచేయాల్సి వస్తుంది. ఫైల్స్ పెరిగిపోతూ ఉంటాయి. ఎంప్లాయీస్ కింద వాళ్ళ దగ్గర నుంచి కొంచెం అంటే అంత బాగా పనిచేయరు. అది కూడా మనం చూసుకోవాల్సి వచ్చి ఉంటుంది. కొంచెం లగ్నంలో ఉండటం వల్ల అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి. ఏదో ఒకటి, సపోజ్ ఆరోగ్యం బాగాలేదనుకో, హాస్పిటల్కి వెళ్తే ఇప్పుడు కార్పొరేట్ హాస్పిటల్లో అటు వెళ్ళి ఇటు వస్తే 20-30 వేలు అయిపోతాయి. అలా ఖర్చులు పెరుగుతాయి అన్నెసరీగా. సపోజ్ మనం ట్రైన్కి రిజర్వ్ చేస్తే ట్రైన్ దొరకలేదనుకోండి, మళ్ళీ వేరే టికెట్ తీసుకొని వేరే ట్రైన్కి, అంటే అనవసరమైన ఎక్స్పెండిచర్ పెరుగుతుంది. పిల్లల వలన కానీ ఏదో ఒక రకంగా మనకి కొంచెం ఖర్చులు పెరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. దీన్ని కొంచెం ప్లానింగ్ చేసుకోండి. ఆరోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఏమీ చేయవు. కాకపోతే అంటే హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకోండి, మీకు ఏమీ ఉండదు. అందువల్ల డెసిషన్ తీసుకోండి. మీరు కొంచెం ఇండెసివ్గా ఉంటారు. ముఖ్యంగా ఇప్పుడు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇండెసివ్గా ఉంటారు. దాన్ని కరెక్ట్గా ఆలోచించి పక్క వాళ్ళ సలహాలు, ఇప్పుడు సాతి ఇలాంటి జరిగేటప్పుడు వాళ్ళ సలహాల కన్నా పక్క వాళ్ళు మన వెల్ విషర్స్ ఉంటుంది, వెల్ విషర్స్ యొక్క అడ్వైస్ తీసుకుంటే బాగుంటుంది. 12th లార్డ్ లగ్నంలో ఉన్నాడు కాబట్టి తీర్థయాత్రలు లేకపోతే చిన్న టూర్స్ వేసేయటం, లేకపోతే ఎక్కడికైనా దూర ప్రాంతాలకి అంటే ఫారిన్ కంట్రీస్కి వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే కొంచెం ఖర్చులు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఏలినాడు శనిలో అనవసరమైన ఎక్స్పెండిచర్ చాలా బాగా ఉన్నాయి. ఇప్పుడు నుంచి రేపు ఈ 4.5 నెలలు ఇట్స్ ఎ వెరీ గుడ్ టైం అనుకోవచ్చు. పార్ట్నర్షిప్లో ఉన్న వాళ్ళకు కూడా చాలా మంచి టైం. ఇప్పుడు మీకు బిజినెస్ ఇంప్రూవ్మెంట్ అవ్వడం, పనుల్లో కొంచెం వేగవంతం జరగటం, కింద వాళ్ళ దగ్గర నుంచి మీకు కొంచెం కోఆపరేషన్ దొరకటం, మంచి రుచికరమైన ఫుడ్ దొరకటం. మొన్నటిదాకా ఎంత డబ్బులు పెట్టినా కూడా అంత మంచి ఫుడ్ బాగలేదండి అని అంటారు. ఇప్పుడు తక్కువ డబ్బులు పెట్టినా కూడా మీకు మంచి ఫుడ్ దొరకటం, ఎక్కడైనా దైవ దర్శనాలకు వెళ్తే చాలా మంచి దర్శనం జరిగిందండి,
నేను మొన్న వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళాను, చాలా మంచి దర్శనం జరిగింది. ఇలా ఉండటం వల్ల మంచి దర్శనాలు జరగటం, ముఖ్యంగా ఈ పుణ్యస్థానాలు ఇలాంటి పుణ్య క్షేత్రాలకు వెళ్ళినప్పుడు మీకు మంచి రెస్పెక్ట్ దొరకడం చాలా బాగా జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ పిల్లలు అంటే స్టూడెంట్స్ కొంచెం ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. కొంచెం కష్టపడండి. ఈ టైంలో మీరు కష్టపడితే చాలా మంచి లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి. ట్రాన్స్ఫర్స్ కోసం ట్రై చేసే వాళ్ళకి ట్రాన్స్ఫర్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఏలినాడు సెల్లోనే ప్రమోషన్లు కూడా వస్తాయండి. నాకు ఏలినాడు సెల్లోనే 7 ఉద్యోగాలు వచ్చినాయి. అలాగే ఏలినాడు శని కదా నాకు రాదనుకోవచ్చు, ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంది, కొత్త జాబులు వచ్చే అవకాశాలు ఉన్నాయి, ఇంటర్వ్యూలో విజయం పొందే అవకాశాలు ఉన్నాయి. మోడీ గారు కూడా ఏలినాడు శనిలోనే ప్రైమ్ మినిస్టర్ అయ్యారు. ఎన్టీ రామారావు గారు కూడా ఏలినాడు శనిలోనే చీఫ్ మినిస్టర్ అయ్యారు. అలా ఏలినాడు శని మనకి ఇబ్బంది కదా అని అనుకోవద్దు. నేను కూడా రైల్వేలో చేరినప్పుడు నాకు ఏలినాడు శనే. నా మ్యారేజ్ అయ్యి కొంచెం నాకు డబ్బులు సంపాదించింది కూడా ఏలినాడు శనిలోనే. అందువల్ల ఏలినాడు శని ఏదో నెగిటివ్ అని అనుకోవద్దు. అది కాక కుంభరాశి వాళ్ళకి, మకర రాశి వాళ్ళకి ఏలినాడు శని ఏమీ ఉండదు. ఇప్పుడు కాకపోతే కొంచెం ప్రెషర్ ఆఫ్ వర్క్ ఉంటుంది, ప్రెషర్ ఉంటుంది. ఆ ప్రెషర్ని అధిగమించి మెడిటేషన్ చేయండి. మకర రాశి వాళ్ళు మెడిటేషన్ చేయగలరు. మెడిటేషన్ ఇస్ ద బెస్ట్. మనం శరీరానికి ఎక్సర్సైజ్ ఎలాగో బ్రెయిన్కి మెడిటేషన్ అలా. మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక 10-15 నిమిషాలు ఒక మెడిటేషన్ చేయండి. మెడిటేషన్ అంటే ఏమో చేయక్కర్లేదండి. కళ్ళు మూసుకొని కూర్చొని నిద్రపోయిన లేచిన తర్వాత సోఫాలోనో చైర్లోనో ఒక 10 నిమిషాలు ఎవరితో మాట్లాడకుండా కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస పెట్టి కూర్చోండి. చాలా మైండ్ రిలాక్స్ అవుతుంది. అలా కూర్చున్నప్పుడు మీ భగవంతుని మీ నామస్మరణ చేసుకోండి. మీ కులదేవుని లేకపోతే ఎవరినైతే మీకు ఎవరిని పూజిస్తారో వాళ్ళని చేయండి. అల్లా అయితే అల్లా, జీసస్ అయితే జీసా, రాముడైతే రాముడు, శివుడైతే శివుడు, వెంకటేశ్వర అయితే వెంకటేశ్వర, ఎవరినైనా ఎవరిని చేయకపోయినా పర్లా మీ శ్వాస మీద ధ్యాస పెట్టి ఉండండి. మీరు ఇప్పుడు నౌ టైమ్ ఈజ్ వెరీ వెరీ గుడ్. 15 నుంచి చాలా మంచి టైము. మీకు మొన్నటి వరకు ఒక 4.5 నెలలు ఒక 140 డేస్ కొంచెం ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు అందరూ కొంచెం నాన్ కోఆపరేషన్ ఉండేది, ఇప్పుడు కోఆపరేటివ్లోకి వచ్చేస్తారు. మీకు అన్ని పనులు సాత్వికంగా జరుగుతాయి. ఇట్ ఈస్ వెరీ గుడ్. ప్రమోషన్ విత్ ట్రాన్స్ఫర్. గుడ్ ట్రాన్స్ఫర్ ట్రై చేసే వాళ్ళకి ట్రాన్స్ఫర్స్ వస్తాయి. అన్నీ బాగుంటాయి. ఒక 2% దానం చేయండి, పేదలకి దానం చేయండి, నీడీ పీపుల్కి దానం చేయండి. తప్పకుండా దేవుడు మిమ్మల్ని కరుణిస్తాడు. మీరు మనసులో కూడా ఇతరుల గురించి చెడు ఆలోచించొద్దు. మన మనసులో దేవుడిని ప్రార్థిస్తే మన పనులు ఎలా అవుతాయో ఎదుటి వాళ్ళ గురించి మనసులో మనం ఆడు చెడు కోరుకున్నా కూడా అది మనకి చెడు తగ్గుతుంది. అందువల్ల చెడు కోరుకోవద్దు. చాలామంది వాళ్ళు బాగానే ఉండరు కదా అని అనుకుంటారు. అది తర్వాత తెలుస్తుంది. మన కర్మ వదిలిపెట్టదు. అందువల్ల ధర్మంగా ఉండండి, న్యాయంగా ఉండండి. 42 సంవత్సరాలుగా న్యూమరాలజీలో ప్రాక్టీస్ చేస్తున్నాను. ప్లస్ 2000 మందికి స్టూడెంట్స్కి క్లాసులు చెప్పాను. అలాగే నేను న్యూమరాలజీ మీద మీరే న్యూమరాలజిస్ట్ అనే 440 పేజీలతో సమగ్రమైన గ్రంథం రాశాను. ఈ బుక్ ద్వారా మీ లక్కీ నెంబర్, ఏ ప్లాట్ తీసుకోవాలి, ఏ కలరు, మీ మ్యారేజ్ డేట్స్ ఏంటి, మీ ఫోన్ నెంబర్ ఏం తీసుకోవాలి అని సమస్తంగా 440 పేజీలతో రాశాను. ఇది ఎవరైనా పొందాలి అనుకునేటైతే లేదా న్యూమరాలజీ ప్రాక్టీస్ చేయాలి అనుకునేటైతే, న్యూమరాలజీ బేసిక్స్ తెలుసుకోవాలి అనుకునేటైతే ఈ బుక్ని మీరు పర్చేజ్ చేసేవచ్చు. ఈ కింద కనిపించే నెంబర్లకి మీరు వాట్సాప్ ద్వారా కానీ ఫోన్ ద్వారా కానీ ఫోన్ చేస్తే మా ఆఫీస్ వాళ్ళు మీ బుక్ని మీకు VPP ద్వారా పంపిస్తారు.